శ్రీ గురుభ్యో నమః. మంత్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను, అందులోని ధర్మ మర్మములను, తత్వమును, పరమార్థమును మనకు చక్కగా అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది. ప్రేమామృతమూర్తియగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు. అదే మంత్రజాలము. అటువంటి ఈ గ్రంథమును అధ్యయనము చేయటము మనము జరుపుకుంటూ ఉన్నాము. 17 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 18వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మధ్యాహ్నము 18వ గడియ నడుచుచున్నది. గిరి నిర్జరిణి సమీపమున పిల్లకాలువలో తేలుచున్న శిలాఫలకముపై గిరిశర్మ కూర్చుండి ప్రకృతి సౌందర్యమును తిలకించుచుండగా రుతయు ప్రతీచియు అచ్చటికి వచ్చిరి. మెల్లగా గిరిశర్మను సమీపించి వానికి ఇరుప్రక్కల ఆసీనులైరి. అప్పుడు గిరిశర్మ అంటున్నాడు, చార్వాకాశ్రమమున జ్యోతిస్సాముద్రికాది శాస్త్రములపై నమ్మకమున్నదని నాకిది వరకు తెలియదు. నేనింతకు ముందు చదివిన గ్రంథములలో వానిని గూర్చి దూషణము ఉన్నది. జ్యోతిషము, సాముద్రికము, స్వప్నశాస్త్రము, సమ్మోహనము, శకునములు, నిమిత్తములు, అంగవిద్య అనునవి అసమర్థులైన పిరికివారు పాటించు మూఢ విశ్వాసములనియు, బ్రహ్మావర్తము వారు వానిని విశేషముగా పాటింతురనియు ఆ గ్రంథములందు ఉన్నవి అనగా ప్రతీచి అంటున్నది. ఆ శాస్త్రములపై ఈ ఆశ్రమాచార్యులకు విశేష గౌరవము ఉన్నది. కానీ వానిని ఇతరులు ఉపయోగింపకుండుటకై పామరులకు విశ్వాసము పోగొట్టు వాదములను చూపుచూ మనవారు గ్రంథరచన చేయుదురు అనగా గిరిశర్మ అంటున్నారు. ఒక పెద్ద సంస్థపై అధికారము నెరపటకు యత్నించు బుద్ధిమంతులెల్లరూ ఇట్టి యత్నములు చేయుదురు. అధికార తంత్ర పద్ధతులలో అది ఒకటి అనగా ప్రతీచి అంటున్నది. యాదవుల రాజ్యతంత్రమున కూడా ఇట్టి పద్ధతులు ఉన్నవని అనుకొనవచ్చునా అనగా గిరిశర్మ చెబుతున్నాడు. నాకు తెలిసినంతవరకు శ్రీకృష్ణుని వ్యూహమున ఇట్టి పద్ధతులకు ఆవశ్యకము లేదు. అతనిదంతయు యోగమాయాజాలము అనగా రుత అంటున్నది. మన లోకాయతులు కూడా మాయాజాలమున సిద్ధహస్తులు. మన ఆశ్రమ పరిసరముల సీమాంతము వరకు గల సర్ప, వృశ్చిక, సింహ, వ్యాఘ్రాది జీవరాశులను, యక్ష, రక్ష, పిశాచములను వారు దమించి దాస్యము చేయింపగలరు. మన మనస్సులపై కూడా వారికి అధికారమున్నది. ఈ మన ప్రసంగములను వారు వినుటకు సంకల్పించినచో అసాధ్యము కాదు. శ్రీకృష్ణుని యోగమాయకు సర్పవృశ్చికాదులను దమించు శక్తి ఉన్నదా అని అడుగుతుందండి రుత. అప్పుడు గిరిశర్మ చెప్తూ ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ గిరిశర్మ మాట్లాడేటువంటి విషయాలు. ద్వారకలోని మహాతాంత్రికులు కొందరు కృష్ణ దర్శనము చేసినవారు ఏకగ్రీవముగా ఒక అంశమును గూర్చి చెప్పెదరు. తరచిన కొలదియు అది ఒక ముఖ్యాంశమని నాకు తోచుచున్నది. శక్తులు 2 విధములు. ఒకటి సహజ శక్తి, రెండవది తాంత్రిక శక్తి. శ్రీకృష్ణునకు ఉన్నది సహజ శక్తి. ఏ మంత్రోపాసనాదికములచే సాధింపబడినది కాదు. శాస్త్రాభ్యాసమున
ప్రయోగ శ్రమలకు ఓర్చి ఆర్జించుకొనినవి మన లోకాయతాచార్యుల శక్తులు. ఈ 2వ తరగతి శక్తులు రాజసికములు, తామసికములు అనబడును. అనగా రుత అడుగుతున్నది. ఆ పదములకు అర్థమేమి అనగా గిరిశర్మ చెప్తున్నారు. ప్రకృతిలో 3 గుణములు వ్యక్తమగును. అందు రజస్సు శక్తి స్వరూపము. శరీరమునకును మనస్సునకును యంత్రములకును గల చాలన శక్తి రజస్సు యొక్క వ్యక్త స్వరూపము. తమస్సు అనునది భౌతిక పదార్థము నిలబడుటకు మూలము. ఈ రెండింటి సామ్యము సత్వము అనబడు 3వ గుణము. దానివలన మానవ శరీరములోని భౌతిక పదార్థము మనస్సు సామ్యస్థితిలోనికి కొనిరాబడుచుండును. ప్రజ్ఞ రజస్సున పనిచేయుచున్నప్పుడు పట్టుదల, అధికారము, పగ మున్నగువాను యందు అభిలాష కలుగును. తమస్సున పనిచేయుచున్నప్పుడు కూడబెట్టుట, ఇతరులకు తెలియనీయకుండుట, రహస్య గోపనము మున్నగువాని యందు అభిలాష కలుగును. ఆర్జించుకొనిన శక్తులన్నీయూ ఈ 2 విధములైన ప్రజ్ఞలకు లోబడి ఉండును. ఇతర జీవులను దమించి వశపరచుకొని అధికారమును నెరపుటకు ఇవి పనికి వచ్చును. కానీ అన్ని జీవులలో ఉన్నది ఒకే చైతన్యము కనుక ఈ దమము వలన సంఘర్షణ పుట్టును. కొంతకాలమునకు దమింపబడిన ప్రజ్ఞ ఎదురు తిరుగును. అది సంభవింపకుండా అహోరాత్రములు కాపాడుకొనవలెను. ఈ ప్రయత్నమున వారాశించిన సుఖము చేజారిపోవును. ఈ కారణమున రాజ్యాంగమున గాని మానసిక రాజ్యాంగమున గాని శక్తిని ఉపాసించు వారికి శాంతి ఉండదు, పతనము తప్పదు. దేవదానవుల కథలలో దానవుల పతన కథలన్నీయూ దీనినే సూచించును. అనగా రుత అంటున్నది. శ్రీకృష్ణుని శక్తులు దీనికన్నా ఎట్లు భిన్నములు అనగా గిరిశర్మ చెప్తున్నారు. సత్వమున పనిచేయుచున్న ప్రజ్ఞ సామ్యమున నిలబడును. మిగిలిన జీవులలోని ప్రజ్ఞతో కూడా ఈ సామ్యము సిద్ధించును. సామ్యము వలన మిగిలిన జీవులపై గౌరవము ఉండును. గౌరవపూరితమైన ప్రజ్ఞ ఇతరులను దమించుటకు ఇష్టపడదు. అప్పుడు ఆ ప్రజ్ఞ కలవాడు శక్తి సహజమైన వశీకరణము. ఇది పూజ్య భావ పూరితము కనుక ప్రేమ అనబడును. శ్రీకృష్ణుని యోగమాయ ప్రేమపూరితము. ఈ మాయచే పూరితములైన కృష్ణుని దర్శన, స్పర్శన, సంభాషణ, సహవాసాదులను వేణుగానమును మిగిలిన జీవులకు సాన్నిధ్యమును కల్పించును అని చెప్పాడండి గిరిశర్మ. ఇంతలో వారిని వెదకి కొనుచు హేమ అచ్చటకు వచ్చెను. హేమ అంటున్నది, రుత, అనుదినము ఈ వేళకు మీరు కాన్పించుటలేదు. అనగా రుత అంటున్నది, శర్మ, నిన్న నీవు చెప్పిన సాన్నిధ్యము అను విశేషము రాత్రి అంతయు నా మనస్సుననే మెదలుచున్నది. సాన్నిధ్యమనగా ప్రభావితము చేయుట అని కదా చెప్పితివి అనగా గిరిశర్మ అంటున్నారు. శ్రీకృష్ణుడు వేణుగానము చేసినచో మానవులే కాక గోవులు, గోవత్సములు, పక్షులు, ఇంకను నీవు చెప్పిన సర్ప వృశ్చికాది కీటకములు అభిమంత్రితములై ముగ్ధలై పులకించును. ఆ శక్తిలో దమించుట ఉండదు. మానసికమైన ఒక గాఢాలింగనము ఉండును. కనుకనే దానికి స్త్రీ పురుష భేదము,
నర పశు పక్ష్యాది భేదములు లేవు అనగా ప్రతీచి అంటున్నది. నాకు తల తిరుగుచున్నది. హేమ చెప్తున్నది. వచ్చి కూర్చుండినది మొదలు నాకును తల తిరుగుచున్నది. ఇచ్చట ఏవో విషవృక్షములు ఉండి ఉండవలెను అనగా గిరిశర్మ అంటున్నారు. కాదు, నిన్నటి అనుభూతి మరలా మనపై ప్రసరించుచున్నది అనగా రుత అంటున్నది. నా కనురెప్పలు బరువెక్కుచున్నవి. నా శరీరమంతయు నిన్నటి వలనే ఏదో స్పర్శ ఒకటి వ్యాపించుచున్నది అనగా హేమ అంటున్నది. నన్నెవరో కౌగిట పొదివినట్లున్నది. అందరును కన్నులు మూసుకొనిరి. ఏమి జరిగినదో ఎవ్వరికినీ తెలియదు. సాంధ్య సమయమున పక్షుల కిలకిలారావములతో ఒక్కొక్కరికే మెలకువలు వచ్చినవి. శిలాఫలకముపై రుత, హేమ, ప్రతీచి ఉన్నారు. గిరిశర్మ కనిపించలేదు. ప్రతీచి అంటున్నది, గిరిశర్మ ఏడి? నిన్న కూడా ఇట్లే మనకొక స్థితి కల్పించి తాను మాయమయ్యను అనగా హేమ అంటున్నది. ఇతడొక ఐంద్రజాలికునివలే ఉన్నాడు అనగా రుత అంటున్నది. హేమ, నీవు కావలనని కన్నులు మూసుకొంటివా అనగా హేమ అంటున్నది. ఇది వరకు మెలకువగా ఉన్నప్పుడు చూడవలెనను కుతూహలమే గాని కన్నులు మూసికొనవలెనను ఆసక్తి నాకెన్నడూనూ లేదు. ఇప్పుడు అదేమో నాకు తెలియకయే రెప్పలు బరువెక్కి కన్నులు మూతపడినవి. అటుపైన నాకేమీయూ తెలియదు. మనస్సునకు నిద్ర వంటి స్థితి కలిగినది. కానీ నేను మేలుకొని ఉన్నట్లే జ్ఞాపకము అనగా రుత అంటున్నది. అప్పుడు నీకేమైనా కనిపించనా అనగా హేమ చెప్తూ ఉన్నది. నీ ప్రశ్నలతో మెల్లమెల్లగా జ్ఞప్తికి వచ్చుచున్నది. నాకొక మనోహరమైన దృశ్యము కనిపించినది. దూరదూరముగా 2 కొండలు, వాని నడుమ ఒక పెద్ద లోయ. లోయకు అవ్వలి నుండి ఎవరో పిలిచిన పిలుపు. మొదట అస్పష్టమై రాను రాను స్పష్టమైనది. ఆ పిలుపున పదములు లేవు. అది పిలుపని మాత్రము నాకు తెలిసినది. ఒక చైతన్యము సాగి సాగి నన్ను వెదకి కొనుచూ వచ్చి నాదమై నా ప్రజ్ఞను స్పృశించినది. ఆ స్పర్శ ఒక కౌగిలింతవలే ఉన్నది. చాలా తడము ఏదో సంగీతమును విన్న భావము నాకు జ్ఞప్తి ఉన్నది అనగా ప్రతీచి అంటున్నది. అందరికీ ఒక్క విధమైన అనుభూతి కలుగుచున్నది. ఇది యాదృచ్ఛికము మాత్రము కాదు అనగా హేమ అంటున్నది. గిరిశర్మకు ఇంద్రజాలము వచ్చునా? వచ్చినచో అతడు మానసిక సమ్మోహనముచే మనకి స్థితి కల్పించి ఉండవచ్చును అనగా ప్రతీచి చెబుతున్నది. గిరిశర్మ మన ఆశ్రమమున చేరక ముందు నుండి అనుదినము నాకు ఈ స్థితి కలుగుచున్నది. దీనికి కారణము అతడు కాడని మాత్రము చెప్పగలను. చిత్రభానువు ఒకనాడు వేణుగానము చేసెను. తొలిసారిగా నాకు ఈ స్థితి అప్పుడు కలిగినది. నాటి నుండి అనుదినము కలుగుచున్నది అనగా హేమ అంటున్నది. ఎట్లయినను ద్వారక నుండి వచ్చిన వారిని నమ్మరాదు. వారిని ఒక కంట కనిపెట్టి ఉండవలెనని లోకాయతాచార్యులు ఆది నుండి హెచ్చరించుచున్నారు అనగా ప్రతీచి అంటున్నది. నీవు లోకాయతులకు ఆంతరంగిక శిష్యురాలవు కాబోలు
అనగా హేమకు కోపము వచ్చినది. ఆమె కోపనేత్రములలో అవమానపూరితమైన ఒక క్రోధ రేఖ సెరలాడినది. అప్పుడు హేమ అంటున్నది, లోకాయతుల మనస్సునకు మీ అనుభూతులు సోకినచో మీ చర్మపటములను ఒలిపింతురు. అనగా ప్రతీచి అంటున్నది, ఇంత దానముండగా వారికి అంశము తెలియుట ఎంత పని? దానితో పాటు నేడు నీవు పొందిన స్థితి కూడా వారి మనస్సుకు సోకును. నా చర్మముతో ఒకటియు నీ చర్మముతో ఒకటియు వారు 2 పాదుకలను చేయించుకొందురు. అనగా రుత అంటున్నది, ప్రతీచి నీవు వడలు తెలియక సంభాషించుచున్నావు అన్నదండి. రుత అన్న ఈ మాటతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము 19వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ, స్వస్తి. వాసుదేవా.